స్పిరిట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా. దానికి కారణం ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అవడమే. ఆయన గత చిత్రాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మొన్నొచ్చిన యానిమల్ ఏ రేంజ్లో సంచలనాలను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి కథ ఇలానే తీయాలి అనే స్ట్రాటజీలు ఏం లేకుండా కథను నమ్మి ఎలా తీసినా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అనడానికి సందీప్ రెడ్డి వంగానే నిజమైన నిదర్శనం. యానిమల్ సినిమాని ఏకంగా 3 గంటల 40 నిమిషాల రన్ టైంని ఫిక్స్ చేసి ఆడియన్స్ని అంతసేపు కూర్చోపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నాడు. కథలో కంటెంట్లో ఈ ఎమోషన్ పక్కాగా వర్కౌట్ అయితే ఆ సినిమాని ఖచ్చితంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని ప్రూవ్ చేశారు. అదే రేంజ్లో ఆయన సినిమాల్లో ఎమోషన్స్తో పాటు వైలెన్స్కి కూడా పెద్దపీట వేస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు మిగతా హీరోల కంటే డిఫరెంట్గా ఉంటాయి. అలా యానిమల్ సినిమా తర్వాత ప్రజెంట్ ఆయన ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో వైలెన్స్ కంటే స్పిరిట్ సినిమాల్లో డబుల్ వైలెన్స్ ఉంటుందంటూ అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. దాంతో స్పిరిట్ సినిమా పైన అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏదైనా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్. ఇప్పటికే స్పిరిట్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయట. 2 ట్యూన్స్ని కూడా ఓకే చేశాడట సందీప్ రెడ్డి వంగ. అవి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బీజిఎం విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రేంజ్లో బీజిఎంని కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సెట్ చేయబోతున్నాడట హర్షవర్ధన్ రామేశ్వర్. ఇక ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. 2026 సమ్మర్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్పిరిట్ సినిమా విషయంలో మీ ఎగ్జైట్మెంట్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అభి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.